అంటే ఈడీ కేస్‌కి సెపరేట్‌గా ట్రయల్ కోర్ట్స్ అని ఉంటాయి. ఈడీకి సంబంధించిన ఏ కేస్ అయినా ట్రయల్ కోర్ట్స్ ఫస్ట్ వాటిల్ని చెక్ చేస్తాయి. అంటే వాటికి సంబంధించిన బెయిల్ ఇష్యూస్‌ని మెయిన్‌గా ట్రయల్ కోర్ట్స్ డీల్ చేస్తాయి. ట్రయల్ కోర్ట్ రిజెక్ట్ చేసింది కవిత యొక్క బెయిల్‌ని. మనీష్ సిసోడియాది కూడా అప్పట్లో ఇట్లాగే రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత కవిత యొక్క ఢిల్లీ హైకోర్ట్ కవిత యొక్క బెయిల్‌ని రిజెక్ట్ చేసింది కొన్ని రోజుల క్రితం. ఆ తర్వాత సుప్రీం కోర్ట్‌కెళ్ళింది. అందుకని డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్‌కెళ్ళి బెయిల్ ఇవ్వండి మాకు అంటే సుప్రీం కోర్ట్ యాక్సెప్ట్ చేయదు. ముందు ఆ 2 కోర్టులు దాటి వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తే అప్పుడు రావచ్చనమాట. సో, ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో ఏసారు. సుప్రీం కోర్టు ఇచ్చేసింది. అయితే ఇచ్చేటువంటి టైంలో రకరకాల వాదనలు కవిత వైపు నుంచి వినిపించినటువంటి వాదనలు, ఈడీ వైపు నుంచి ఈడీ ఒక రకమైనటువంటి వాదనలు, ఇలా ఎవరికి వారు తమ యొక్క స్టైల్‌లో వాదనలు వినిపిస్తున్నటువంటి టైంలో 3 ముఖ్యమైనటువంటి పాయింట్ల మీద కవితకి బెయిల్ ఇచ్చారు. అయితే ఆ పాయింట్లు చెప్పే ముందు కొన్ని అంశాల్లో సుప్రీం కోర్టే ఈడీ యొక్క లాయర్ మీద అసహనం వ్యక్తం చేసి, కోపాన్ని వ్యక్తం చేసింది. ఏమందంటే, "మీరు ఇష్టం వచ్చినట్టు సాక్షుల్ని ఎందుకు అటు ఇటుగా పెడుతున్నారు? మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎందుకు ముద్దాయిగా మీరు చేర్చలేదు? కవితను ముద్దాయిగా చేరిస్తే మాగుంట సాక్షి ఎట్లా అవుతారు? పెళ్ళయ్యి మాగుంట వీళ్ళందరినీ కూడా కవిత బెదిరిస్తుంది అనేటువంటి అంశం మీద బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ అంటుంది. కానీ పెళ్ళయ్యి ఆల్రెడీ సీబీఐకి సంబంధించినటువంటి జైల్లోనే ఉన్నాడు. జైల్‌లో ఉన్నోడిని ఎట్లాగా మీరు చేయగలుగుతది, బెదిరిస్తది అంటున్నారు. మెసేజుల్ని ఫార్మాట్ చేస్తుందంటున్నారు. మెసేజ్ ఫార్మాట్ చేయడమే కుదరదని మీరు ఇంకో కేస్‌లో చెప్పారు. డిలీట్ చేసింది కవిత మెసేజ్ అనే అంశాన్ని మేము అంగీకరిస్తున్నాం గానీ, మీరు ఏ రకంగా ఫార్మాట్ చేసిందని చెప్తున్నారు దాని గురించి చెప్పండి. కవిత బెదిరింపుల వల్లే పిళ్ళై స్టేట్‌మెంట్‌ని కూడా విత్‌డ్రా చేసుకున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నప్పుడు, కవితని విచారణ పిలిచినప్పుడే అరుణ్ పిల్లై అప్రూవర్ స్టేట్‌మెంట్‌ని ఉపసంహరించుకోవడం వెనక ఎవరున్నారు? కవిత, అరుణ్ పిల్లైలు కలిపి విచారణ జరుపుతాం అనగానే స్టేట్‌మెంట్‌ని రీట్రీట్ చేశారు. ఇట్లాగా రకరకాల వాదనలు వినిపించాయి. సరే ఈ వాదనలన్నీ పూర్తయిన తర్వాత జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ అంటే ఈయన కూడా బెంచ్‌లో ఉన్నటువంటి ముఖ్యమైన జడ్జ్. ఆయన మాట్లాడుతూ కవితేమి నిరక్షరాస్యురాలు కాదు కదా! ఎమ్మెల్సీ పైగా ఎమ్మెల్యే అయినా అనుకోవచ్చు. ఎమ్మెల్సీ చదువుకున్న వాళ్ళే అవుతారు. సో, ఏది మంచో, ఏది చెడో తెలియకుండా ఎందుకుంటది? కానీ మరి అప్రూవర్‌గా మారిన వ్యక్తి ఎందుకు స్టేట్‌మెంట్ ఉపసంహరించుకున్నారంటే మీరెందుకు సమాధానం చెప్పట్లేదు? సో, ఉన్నత స్థాయి మహిళకి, దుర్బల మహిళకి తేడా ఉంది కదా! అనేటువంటి ప్రశ్నలు కూడా వేశారు. అయితే ఈ మొత్తం ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యంగా ఈవిడకి బెయిల్ రావడుకున్నటువంటి 3 అంశాలు ఏంటంటే, సీబీఐ తన యొక్క తుది ఛార్జ్ షీట్‌ని దాఖలు చేయడం, అందులో కవితకు సంబంధించినటువంటి సరైన అంశాలు పేర్చుకోలేకపోవడం. తర్వాత ఈడీ తన దర్యాప్తుని పూర్తి చేసేసామని చెప్పడం. సో, ఈ 2 కూడా చాలా బేసిక్‌గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడే ఈవిడకి సంబంధించినటువంటి అనేక అంశాల్లో క్లారిటీ అనేది ఉండాలి. లేదు. దాని మీద ఒక ఇష్యూ క్రియేట్ అయింది. అట్లాగే ఈడీ దర్యాప్తుని పూర్తి చేసేసాం అని చెప్తున్నప్పుడు ఇంకా ఆవిడ గురించి ఇందులో మెన్షన్ చేయలేదు. ఈ 2 అవకాశాలు దొరికాయి సుప్రీం కోర్ట్‌కి క్లియర్ కట్‌గా కనిపిస్తున్నాయి ఇవ్వడానికి. అట్లాగే మహిళ అయినప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు గూడా ఇంకొక స్పెషల్ యాస్పెక్ట్ ఉంటది. ఇప్పుడు మ అంటే లా అట్లా ఉంది. దాని సెపరేట్ డిస్కషన్ అది. మళ్ళీ దాని గురించి ఏం మాట్లాడకండి. సో, మగాడయ్యుండి అతనికి హెల్త్ ఇష్యూస్ ఉండడానికి, ఆడ వ్యక్తి అయ్యుండి గైనకాలజిస్ట్ ఇష్యూస్ ఉండడానికి మధ్య చట్టం చాలా డిఫరెంట్ యాస్పెక్ట్స్ కింద కన్సిడర్ చేస్తది. అందువల్ల కూడా బెయిల్ అప్రూవల్ అవ్వడానికి, బెయిల్ ఇవ్వడానికి ముఖ్య కారణం అయింది. రీసెంట్‌గా నేను పోస్ట్ కూడా పెట్టా. మీరు చూసే ఉంటారు. కరెక్ట్‌గా 2 డేస్ బ్యాక్ ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్‌కి తరలించారు. తిహార్ జైల్‌లో దాదాపు 4 నెలల నుంచి ఉన్నటువంటి కవిత మధ్యలో ఒకసారి ఎళ్లారు వేరే ఇష్యూస్ వల్ల. రీసెంట్‌గా గైనిక్ ఇష్యూస్ వల్ల ఆమె వెళ్ళాల్సొచ్చింది. వైరల్ ఫీవరు, గైనిక్ ఇష్యూస్ వల్ల ఫీవరు, ఆవిడకి వరుసగా వస్తోందనేటువంటి రీజన్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆవిడని జాయిన్ చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం గైనిక్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల ఆమెకి జ్వరం కూడా వస్తుంది. ఇవన్నీ అంటే అక్కడ ఫీమేల్ యొక్క ఇంపార్టెన్స్‌ని తీసుకొని అందువల్ల కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. సో, ఈ ముఖ్యమైనటువంటి 3 కారణాలలో ఈడీ తన దర్యాప్తుని పూర్తి చేశాము అంటూ రిపోర్ట్ ఇస్తూనే, అందులో కవితకి సంబంధించి సరైనటువంటి ఇష్యూస్‌ని పేర్చకపోవడం వల్ల, చూపించకపోవడం వల్ల కూడా ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తుంది స్పష్టంగా.